ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తా నేను. దానికోసమని ఏమేమి కావాలో చూపిస్తాను మీకు. ఇదిగో ఇట్లా నువ్వులు ఏంపి పెట్టుకున్నా, ఇవి కొన్ని పల్లీలు, అట్లాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర, ఎల్లిగడ్డ, కొంచెం ఉప్పు, కొబ్బరి పొడి, 2 లవంగాలు, కొంచెం చెక్క, ఒక 2 స్పూన్ల కారం. ఇట్లా వేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుంది, ఎప్పుడు ఒకేలాగా కాకుండా. అట్లాగే ఇవన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇట్లా ఒక ముక్కు అది పెట్టుకొని మన గిన్నె పెట్టుకొని, మనకు జర ఫ్రై కదా, కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది, చూసి వేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఎప్పుడు కర్రీలాగా కాకుండా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇందులో మనం ఏమి వేయ అవసరం లేదు. ఇంకా కొంచెం ఇది హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకొని కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకున్న తర్వాత దొండకాయలు ఇట్లా పొడుగే కోసి పెట్టుకోవాలి. ఇట్లాగే బాగుంటుంది. చూడండి, ఇలా దొండకాయలన్నీ వేసి కొంచెం ఉప్పు వేసుకున్నాం, మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాం. బాగా మగ్గాలి, బాగా నూనెల్లో మగ్గిపోవాలి. దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మగ్గియాలి. చూడండి, ఇట్లా పొడి పట్టి పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టినాం. ఇవన్నీ మగ్గిన తర్వాత వేసేసుకున్నాం. 10 నిమిషాలు మూత పెట్టుకున్నాం. చూడండి, ఇట్లా మగ్గుతున్నప్పుడు మనం కొంచెం పసుపు వేసుకున్నాం. సరిపడంత పసుపు వేసుకొని అట్లే 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాం. వేసుకొని ఇదంతా కలిపేసుకున్నాం. ఒకసారి ఇలా కలుపుకొని లాస్ట్లో మనం మగ్గినాక పొడి వేసుకొని దించేసుకోవడం. చూడండి, ఇట్లా మగ్గిపోయింది కదా. ఇక మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా, మనం దాన్ని సరిపడంత వేసుకొని కలిపేసుకోవడమే. సేమ్ మన హోటల్లో కూడా ఇట్లే చేస్తారు, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. కావాలంటే మీరు కూడా చూడండి, వీడియో మొత్తం చూసి చేసుకోండి. మధ్యలో స్కిప్ చేస్తే తెలియదు కదా ఎట్లా చేయాలో, అందుకోసమని చేసుకొని ఒక 2 నిమిషాలలో అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా పెట్టి కొంచెం దీంట్లో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసి ఇట్లా కలిపేసుకొని ఉప్పు గిన్నె తక్కువనేమో చూసి దించేసుకోవడమే. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూడండి, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగుందో అసలు దొండకాయ ఫ్రై. మీరు కూడా ట్రై చేసి ఒకసారి తినండి, మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం కంపల్సరీ చేసుకొని నాకు మాత్రం ఒక లైక్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, నేను దించేసుకుంటున్నా.